వింటుంటాము. పాలమూరు వలసలు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నుంచి కానీ పాలమూరు జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి వలసలు ఆపుతోంది. ఎక్కడి నుంచి అయితే ఆ జిల్లాలో కరువు జిల్లాగా ఉన్న దగ్గర నుంచి అభివృద్ధి చెందిన జిల్లాగా వచ్చింది. ఇవన్నీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, ఇప్పుడు ఎలక్షన్ల టైం వచ్చింది కాబట్టి ఏ జిల్లా ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనే చర్చ అందరి మధ్యలో జరుగుతున్న పరిస్థితుల్లో మహబూబ్ నగర్ జిల్లా గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సి వస్తే ఆ జిల్లా చరిత్ర కానివ్వండి, రాజకీయంగా సమీకరణాలు కానీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పాల్సిన మ్యాటర్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పేశారు. మహబూబ్ నగర్ అన్న, పాలమూరు అన్న గ్రామీణ స్థాయిలో దాన్ని ఇంకా పాలమూరుగానే పిలుచుకుంటారు. పాలమూరు అంటే కూడా దాని పేరు ఎలా వచ్చిందో కూడా అవగాహన ఉందో లేదో చాలామందికి. పాలు పెరుగు విస్తృతంగా సంపద దొరికేటువంటి జిల్లా కాబట్టి పాలమూరు అని వచ్చిందని చరిత్ర చెప్తుంది. హిస్టరీలో ఉంది ఆ విషయాన్ని. అట్లాంటి పాలమూరు జిల్లా అంటే పాడి పశువులు సంపద వ్యవసాయం బాగా వృద్ధి చెందిందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పంటలు బాగా పండినాయి అంటే అక్కడ కరువు కటకలు తక్కువ అని కూడా మనం అర్థం చేసుకోవాలి పేరు వచ్చిన విధానం బట్టి చూస్తే. కానీ చరిత్ర తిరగబడింది. మరి అది పాలకుల నిర్లక్ష్యం అనొచ్చు, ఇక జరిగిపోయిన దాని గురించి మనం కామెంట్ కూడా చేయలేదు. మొత్తం మీద పాలమూరు అంటేనే వలసల జిల్లా అయితే బాయి దుబాయి లేదా బొగ్గుబాయి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమ సమయంలో చాలాసార్లు మనం చెప్పుకుంది. అట్లాంటి మహబూబ్నగర్ జిల్లాకు అనూహ్యంగా ముఖచిత్రం మారిపోయింది. తిరిగి వలస వెళ్ళిన వాళ్ళు రావడమే కానీ వలసలు తగ్గిపోవడం కానీ ఇప్పుడు మహబూబ్నగర్ లాంటి గ్రామీణ స్థాయి ఊర్లోకి వెళ్ళినా కూడా ఒక ఛత్తీస్గఢ్ నుంచో బీహార్ నుంచో వలసలు వెళ్ళి అక్కడ రైతు కూలి పనులు చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ అభివృద్ధికి క్రెడిట్ ఎవరికి ఇద్దాము అంటే అది అందరికీ తెలిసిందే. పాలన విషయంలో మనకు వచ్చింది. అది పార్టీ పరంగా చూడకుండా పాలన పరంగా జరిగిన అభివృద్ధి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ మహబూబ్నగర్ ఉన్నటువంటి 7 జిల్లాల్లో 7 నియోజకవర్గాలలో నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అదే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయిపోయింది. సో అంటే ఇక్కడ ఏంటి ఆలోచన వేరు, అభివృద్ధి వేరు. ప్రజలు ఆ విధంగా ఆలోచించారు. అభివృద్ధి కన్నా ముఖ్యంగా వాళ్ళకు ఉచిత పథకాలు ఇంకేదో సెకండరీ పని చేసింది. మరి ఈ ఎన్నికల్లో ఏం పని చేయబోతుంది, ఎట్లా చేయబోతుంది అంటే మనందరికీ తెలిసింది పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దేశవ్యాప్తంగా మనం కేంద్ర దృష్టితో చూస్తుంటాం. అక్కడ ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యాంగ మార్పా లేదా రిజర్వేషన్ రద్దా లేదా హిందుత్వమా ఇవన్నిటికన్నా ముఖ్యంగా మోడీ మాన్యం మాత్రమే నడుస్తుంది. మరి మహబూబ్నగర్ జిల్లా వారసులు మన కేంద్రం గురించి, దేశం గురించి, మోడీ గురించి, ఈ దేశ భద్రత గురించి ఇన్డెప్త్గా ఆలోచించి ఓటేస్తారా లేదా తమ పథకాల గురించి, తమ ఉచిత పథకాల గురించి ఆలోచించి ఓటేస్తారనేది ఇప్పుడు కీలక అంశంగా కాబోతుంది. ఎందుకంటే అభివృద్ధిని కాదని పక్కకు పెట్టారు, మార్పు కోరుకున్నారు. అభివృద్ధి కన్నా కేసీఆర్ నడవడిక, కేసీఆర్ బిహేవియర్ మాకు ముఖ్యం. లోకల్ ఎమ్మెల్యేల అవినీతిలో లేదా కబ్జాలను రకరకాల ఆరోపణలు చేశారా చేయలేదని ప్రజలు కూడా డిసైడ్ చేయలేదు. కానీ నమ్మి ఓటిచ్చారు. అట్లాంటప్పుడు ఇప్పుడు నిన్నటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 పథకాలని అమలు చేస్తుందా, అమలు సాధ్యమైందా? పీరియడ్ తక్కువ ఉన్నప్పటికీ 100 రోజుల పీరియడ్ని వాళ్ళే పెట్టుకున్నారు. సో అలాంటప్పుడు ఈ ప్రజలు ఎలా ఉండబోతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు? ఇటు దేశం వైపు ఆలోచిస్తే మోడీకి ఇస్తారా, అభివృద్ధి వైపు ఆలోచిస్తే కేసీఆర్కి ఇస్తారా, లేదంటే పథకాలు సరే 100 రోజులు అయింది కదా మళ్ళీ నమ్ముదాం? ఎందుకంటే మహబూబ్ నగర్ అనేది మనము రేవంత్ రెడ్డి గారికి కీలకంగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ఆయన నియోజకవర్గం అందులో ఉంది. దాన్ని ఆయనకు మనం మామూలు భాషలో చెప్పాలంటే కాళ్ళకు బల్పం కట్టుకుని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా టాస్క్ తీసుకున్నాడు, కాన్సల్టేషన్ చేశాడు. బిట్టు నియోజకవర్గం లెక్క పోలింగ్ బూత్ నుంచి కన్సిడర్ చేస్తూ మానిటరింగ్ చేస్తున్నాడు. ఒకటికి ఆయన కొడంగల్లో పోటీ చేస్తున్నప్పుడు తిరిగిన దానికన్నా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎంపీ స్థానానికి కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కరిని చాలా మానిటరింగ్ చేస్తున్నాడనే విషయం అందరికీ అర్థమైపోతూనే ఉంది. ఖచ్చితంగా అక్కడ సెంటిమెంట్ కూడా రగిల్చాడు. మన మహబూబ్నగర్ బిడ్డ, మన కొడంగల్ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు, మనం కీలకం అయ్యాం, మన నుంచి అంటే పాలన చేసి నిర్ణయాలు చేసే అధికారం మనకి ఇప్పుడు వచ్చింది, మనం కోల్పోవద్దు. ఇట్లా ఆయన సెంటిమెంట్గా స్పీచ్లు, ఉపన్యాసాలు అసలు రెచ్చగొట్టు దూరన్నా లేకపోతే మా పోలరైజేషన్ అది వేరు విషయం. సో అట్లా అంటే రేవంత్ రెడ్డి చేసేటువంటి పోలరైజేషన్ చేశాడు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీజేపీ మొదటి నుంచి ఉన్నటువంటి ఇక్కడ బీజేపీ ఎందుకు కీలకం అంటే వాస్తవానికి తెలంగాణ ఈ మహబూబ్నగర్ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ కొంచెం వెనక్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నగర వాతావరణం దూరంగా ఉన్నప్పుడు అర్బన్ పార్టీగా పేరు ఉంది. కానీ డీకే గారున పోటీ చేయడం కానీ అంతకుముందు కానీ బీజేపీ కూడా ద్వితీయ శ్రేణిలో ఉంది. అంటే రెండో రన్నర్ కూడా వచ్చినట్టు విధానాలు ఓటు పర్సెంటేజ్ బాగా ఉంది. సో వాళ్ళు కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఈసారి డీకే గారుని ఖచ్చితంగా గెలాలని వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో ముగ్గురికి కూడా సమస్థాయిలో ఉన్నాయి అవకాశాలు. మరి ఓటర్లు ఎలా తీర్పిస్తారో మరి అది చూడాలి. సో సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ చల్లా వంశీచంద్ర రెడ్డి గారికి ఎంపీగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.